హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ 5814. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేనైతే ఎండు రొయ్యలు టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. నా స్టైల్లో అయితే ఎండు రొయ్యలు టమాటా కర్రీ ఎలా చేస్తానో నేనైతే మీకు చూపించబోతున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దామా. మరి ఫస్ట్గా అయితే నేను అన్నం పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను. అన్నం అయితే దగ్గరలోకి వచ్చేసింది, ఉడికింది. నెక్స్ట్ అయితే వేడి నీళ్ళండి, వర్షాలు పడుతున్నాయి కదా, అందరైతే నీళ్ళు గోరువెచ్చగా చేసుకొని చక్కగా అయితే తాగండి. వేడి నీళ్ళు తాగటం చాలా మంచిది. ఇక కూరకు ప్రిపేర్ చేస్తాను, చూపించేస్తున్నాను. ముందుగా కొన్ని ఎండు రొయ్యలను అయితే సాల్ట్ వాటర్లో వేసుకొని ఇలా నానబెట్టేస్తే అందులో మట్టి ఉంటుంది కదండి, మట్టి ఇసుక లాంటిది అయితే నీసు వాసన కూడా కొద్దిగా పోతుంది. అవి అయితే నేను శుభ్రంగా కడిగేసి ఎండు రొయ్యలను అయితే అక్కడ చూపిస్తున్నాను. ఎండు రొయ్యలను ముందుగా కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఎండు రొయ్యలను అయితే అందులో ఎర్రగా అయితే వేయించాలి. ఇలా వేపటం వల్ల నీసు వాసన అయితే పోతుందండి. అలా వేగినాక వాటిని అయితే ఒక గిన్నెలో తీసేసుకొని అందులో ఇంకొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసేసి అవన్నీ దోరగా వేగేటట్టు చూసుకోవాలి. దోరగా వేగాక టమాటాలు అయితే మిక్సింగ్ చేయాలి. టమాటాలు కూడా మెత్తగా ఉడికేసేపు ఉంచి కచ్చాబిచ్చా అంటే మెత్తగా అంటే కచ్చాబిచ్చాగా ఉడికేలాగా ఉంచేసి నెక్స్ట్ కొద్దిగా అయితే మూత పెట్టేయాలి. ఇంకో నేనైతే ఆనియన్స్ మగ్గేదాకా ఉంచి నెక్స్ట్ అయితే టమాటాలు వేసాను. ఆ టమాటాలు కూడా కచ్చాబిచ్చా ఉడికేదాకా అయితే ఉంచాను. టమాటాలు మొత్తం వేసేసి దానికి తగినంత పసుపు, తగినంత సాల్ట్ అయితే వేసాను. కారం అయితే కొద్దిగా లాస్ట్లో వేస్తాను, ఎందుకంటే మగ్గుతూ ఉంటే కోరుగా వస్తుంది కదా, అందుకే నేనైతే కొద్దిగా కారం అయితే లాస్ట్లో వేస్తాను. చూడండి, ఇలా అయితే ఆయిల్ బయటకు వచ్చేదాకా అయితే ఉడకనిచ్చేసి తగినంత కారం వేసేసి మళ్ళీ మిక్సింగ్ చేసేసి కొద్దిగా సేపు మూత పెట్టి చూడండి, అలా అయితే వచ్చేసింది. ఈ ఏగిన ఎండు రొయ్యలు ఉన్నాయి కదండి, అవి ఈ టమాటా మిశ్రమంలో వేసేసి బాగా మిక్సింగ్ చేసేసి కొద్దిసేపు మగ్గనిస్తే కూర రెడీ అయినట్టేనండి. కావాలంటే వాటర్ పోసుకోవద్దు, లేదంటే అట్లా ఫ్రై లాగా తినచ్చు. నేనైతే కొద్దిగా ఒక చిన్న గ్లాసులో అయితే వాటర్ పోసి దగ్గరికి రానిచ్చాను. కూర అయితే రెడీ అండి. నెక్స్ట్ అయితే నేను కర్రీ ప్రిపేర్ చేసుడు అయిపోయాక గ్యాస్ని అయితే క్లీన్ చేస్తున్నానండి. చూడండి, 2 డేస్కి ఒకసారి అయితే నేను ఇట్లా గ్యాస్ అయితే క్లీన్ చేస్తాను. అవన్నీ తీసేసి అయితే నేను షింక్లో వేసి కొద్దిగా వాటర్ పోసి అయితే నానబెట్టేశాను. అంతలో కొద్దిగా గ్యాస్ మీద వాటర్ చల్లుతున్నాను. చల్లటం వల్ల అన్నం పొంగు, టీ అవి ఉంటాయి కదండి, అవి నాని తొందరగా అయితే క్లీన్గా వచ్చేస్తాయి. నేను ఇంకా కొద్దిగా అంట్లు సబ్బు ఉంటుంది కదండి, అంట్లు సబ్బు ఆ పీచుకు పెట్టేసి గ్యాస్ని అయితే శుభ్రంగా తోముతున్నాను. ఇలా గ్యాస్ క్లీన్గా ఉంటే నాకైతే మంచిగా అనిపిస్తుంది. అందుకే నేనైతే 2 డేస్కి ఒకసారి అయితే గ్యాస్ని అయితే క్లీన్ చేస్తాను. గ్యాస్ క్లీన్గా ఉండటం వల్ల కూడా మనకి వంట చేసుకోవటానికి ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది. అందుకే నేనైతే గ్యాస్ని 2 డేస్కి ఒకసారి అయితే క్లీన్ చేసేసి శుభ్రంగా క్లీన్ చేసేసి మళ్ళీ మంచి వాటర్తో కడిగి మళ్ళీ ఒక తెల్లగుడ్డతో అయితే శుభ్రంగా తుడుస్తాను. ఇంకా మొత్తం అడుగును కూడా అలాగే తోమేస్తాను. చూపిస్తున్నా చూడండి. ఇంకా నా కోసం అయితే అంట్లు అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాయి. వంట చేశాక ఇవన్నీ అయితే తీసేసి సింకులో వేసాను. కొద్దిగా వాటర్ పోసాను, నానబెట్టాను. చూడండి, తుడిసి చూపిస్తున్నా మీకు ఎంత శుభ్రంగా ఉందంటే. చూడండి, అంటు కూడా అయితే క్లీన్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ అయితే బట్టలు ఉతకాలండి. బట్టలను అయితే నేను కొద్దిగా ముందే అయితే నానబెట్టాను, అది మీకు చూపించలేకపోయాను. బట్టలు నానబెట్టాక అయితే నెక్స్ట్ అయితే ఇల్లు కూడా ఊడిశానని మీకు చూపిస్తున్నా చూడండి. ఇల్లు ఊడ్చేటప్పుడే మంచాలు 2 శుభ్రంగా దులిపేసి మంచిగా అయితే క్లీన్గా అయితే తుడిచేసాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ